మీటింగ్ కాల్ టు ఆర్డర్. సర్వేశ్వర, నా హృదయ దౌర్బల్యము తొలగింపుము, సుఖ దుఃఖములను సమభావముతో భరింపగల మనోబలము ఒసంగుము, ప్రేమానురాగాలతో సేవలందించగల నిరుపేదలను తిరస్కరింపక ధనాధికుల ముందు మోకరిల్లక నిలుచు బలము నిమ్ము, దైనందిన సమస్యలకు అతీతమైన మనోనిర్మలత్వ మొసంగుము, నా సర్వస్వము అనురాగముతో భవదాయత్తము చేయు మనోవాంఛ ప్రసాదించుము. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన జరిగినటువంటి ఇతర దేశాల్లో జరిగినటువంటి ఎర్త్‌క్వేక్ వల్ల, సునామీ వల్ల చనిపోయినటువంటి కొన్ని లక్షల మంది వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ఒక్క నిమిషం మౌనం పడింది. బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎవ్రీ మంత్ బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నాం మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ లో. దానిలో భాగంగా ఈ రోజు బోర్డ్ మీటింగ్ ఇక్కడ స్టార్ట్ చేశాము. ఉన్నారో వాళ్ళు కాకుండా అంతకు ముందే నిత్యాన్నదానం ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహించేటువంటి వ్యక్తి డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు. ఒక్కసారి కర్తాలు గారు అందరినీ నడిపిస్తున్నటువంటి రథసారథి వారధి నా పక్కనే ఉన్నటువంటి కొల్లూరు గారు, అలాగే చంద్రరావు గారు, అలాగే బ్రహ్మోపదేశం గారు. సాయంకాలం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య సభాధ్యక్షులు మా కోడలైనటువంటి పావని గారికి, ఆర్సీ గారు సుధాకర్ బాబు, మా బాబు, వీరిద్దరికీ మా ఆశీస్సులు. ఈ కార్యక్రమానికి లైనిజం ఒక ఆదర్శప్రాయంగా నిలబడాలి. మరి ఈవేళ 280 దేశాల్లో సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యంగా వెలుగుతున్నటువంటి ఈ లైనిజంలో కొన్ని లక్షల మంది ఉండటం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఎవరు ప్రోత్సాహం వల్ల, ఎవరు ప్రోద్బలం వల్ల మీరు లయన్స్ క్లబ్లోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డెవలప్ అవర్ మెంటాలిటీ. మన మెంటాలిటీని మార్చుకోవాలి, మన స్టైల్ని మార్చుకోవాలి, మన మాటను మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఇందాక మన ప్రెసిడెంట్ గారు, అంజలి క్లబ్ ప్రెసిడెంట్ గారు నాకు మాట్లాడటం కొత్త అన్నారు. దిగేటప్పుడు ఈ సంవత్సరం చివర దిగేటప్పుడు గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అప్పుడు ఆయన ఎవరికి మైక్ ఇవ్వరు. అన్ని కార్యక్రమాల్లో ప్రతిదీ ఏది వదలకుండా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే మన రీసెంట్గా ఇది ఆషాఢ మాసం సందర్భంగా అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, దాన్ని ఆ కార్యక్రమాన్ని ఒక కాంపిటీషన్గా పెట్టి అది కూడా మర్చిపోకుండా అది కూడా నిర్వర్తించారు. అలా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఏది ప్రతి ఒక్కటి అంటే సందర్భానుసారంగా అన్ని ప్రతిదీ నిర్వహిస్తున్నారు. అలా అన్ని కార్యక్రమాలలో అలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సెక్రటరీ బాధ్యతలు గుర్తు చేశారు. కాబట్టి ఆ బాధ్యతల్ని తూచా తప్పకుండా నేను నిర్వర్తించే విధంగా ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా నేను గతంలో ఎక్స్రే కార్యదర్శిగా పనిచేశాను. ఆ కార్యదర్శిగా బాగానే చేశాను అనుకున్నా. కాకపోతే లయన్స్ క్లబ్లో ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదని నాకు నేనే ప్రశ్నించుకుంటున్నా. ఇక ముందు అటువంటి లోపం లేకుండా చక్కగా పనిచేసే విధంగా అన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా, అంటే సేవ చేయటమే మన ధ్యేయం. కాబట్టి ఆ సేవ ఏ రకంగా చేసు మనం డబ్బులున్నా డబ్బులు లేకపోయినా సేవ చేసే విధానంగా ఆలోచించి ముందడుగేద్దాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. పదవులను గౌరవిస్తున్నాం. కానీ మన లైనిజానికి, ఫ్యామిలీకి పార్వతీ పరమేశ్వరు లాంటి దంపతులని నేను వారికి తలవంచి గతంలో జరిగిన మీటింగ్ రావడం, ఆ రోజు ఉన్నటువంటి ఆనందం, తర్వాత మరోసారి ఈ వేదిక జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత మంచి వేదికను అందించినటువంటి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పురాణ శర్మ గారు చక్కగా
ఈ పంచపాండవుల గురించి మాట్లాడారు. విజయవాడలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన ఒక గొప్ప నిలయం, అద్భుతమైనటువంటి క్లబ్బులు ఎన్నో చూసాము. మొన్న రీసెంట్గా మనం గవర్నర్ గారు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, దిగ్గజాల మధ్య వెళ్ళాము, మంచి సత్సంగంలో నిలబడ్డాము. అలాంటి ఉన్నతమైనటువంటి భావంలో ఉన్నతమైన పదవిలో డాక్టర్ సుధాకర్ బాబు గారిని చూడాలని, రానున్న కాలానికి మంచి రాజకీయమైన ఎమ్మెల్సీ పొజిషన్ కూడా రావాలని, అవినీతి నుంచి విజయవాడ కూడా రాజకీయంగా ఎదగాలి. మనం పదవిలో ఉంటేనే ఏమన్నా చేయగలుగుతా ఉన్నది, అది మాత్రం నిజమైన విషయం. చాలా చిన్న చిన్న కార్యక్రమాలు కార్మిక సంఘాల్లోనూ కర్షక సంఘాల్లో కూడా చిన్న చిన్న పదవులు చేశాను. ఏమి చేసినా మంచి భావన, మంచి మనసున్న ఎన్ని పదవి ఉంటేనే నిజమైనటువంటి కార్యక్రమానికి సఫలీకృతం చేయగలుగుతా ఉన్నది నిజమైన విషయాన్ని మీ అందరి తరఫున మనం చేస్తున్నాను సార్. ఇంకోటి, ఈ గీతాంజలి క్లబ్ తరఫున అంతకుముందు అంజలిలో ఉన్నాను, ఇప్పుడు గీతాంజలిలో ఉన్నాను సార్. నేను ఎక్కువగా మాట్లాడడం కన్నా నా సేవాభావంలో నాకు దోసిన సహాయాన్ని, సర్వీస్ని ఎప్పుడూ అందిస్తాను. అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం కన్నా కూడా మీటింగ్కి ఎంత బాగా అరేంజ్ చేసిన మా మేడం గారు, ప్రెసిడెంట్ గారికి, మేడం గారికి, నాకు చిత్ర కృషి చేస్తాను సార్. ఎక్కడ ఏం జరిగినా నా పని నేను చేసుకుంటే మీకు 100% మీకు నేను అటెండ్ అవుతాను. అలా కాకుండా సార్ ఇంకా ముందు ఏం చేయాలనేది నేను చెప్పకూడదు కాబట్టి మంచి మంచి హెల్త్ క్యాంపులో అన్ని ఏ క్యాంప్ జరిగినా సరే నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను సార్. చాలా థ్యాంక్ యూ. ఒక్కసారి అభినందన. తర్వాత సంగమానికి విచ్చేసినటువంటి, నేనేం సంస్కృతం కాదు, తెలుగులో సంగమం అంటే 5 క్లబ్బుల సంగమానికి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రెసైడింగ్ చేస్తున్నటువంటి సభాధ్యక్షులు విజయదుర్గ పావని గారికి, ఆర్సీ గారు డాక్టర్ ఎక్కడ సుధాకర్ బాబు గారికి, అలాగే అంజలి క్లబ్ ప్రెసిడెంట్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారికి, అలాగే గీతాంజలి క్లబ్ ఈ పేర్లు రాజేశ్వర శర్మ గారికి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మరుగా ప్రెసిడెంట్ అభయ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారికి, ఇప్పుడే వచ్చేసినటువంటి మేడం సబ్ కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను లయన్స్ క్లబ్కి ఎలా విచ్చేసానంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంతమంది ఒక చోట సంగమూలంగా మనం కలిసామంటే, ఎవరు ఎక్కడెక్కడో ఏదేదో రకరకాల ప్లేసుల్లో నుంచి ఇక్కడికి ఎందుకు కలిసామో ఏంటంటే, మన ఇంటి పక్కన ఒక 4, లేకపోతే మనం చేసే ఉద్యోగంలో 10 మంది మాత్రమే పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఇవాళ ఒక 5,000 మంది పాల్గొనేటటువంటి ఒక కార్యక్రమంలో మనందరం కూడా ఏదో ఒక సభలో కార్యక్రమాన్ని కలుసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క మన లైనిజం అంత అద్భుతంగా మన ఈ యొక్క ఫ్రెండ్షిప్ని, ఇంకొక మైత్రిని, బంధుత్వాన్ని కలిపేసినటువంటి ఈ లయన్స్ క్లబ్ సుదీర్ఘ 200 దేశాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ క్లబ్ ఇంకా మునుముందుకు వెళుతూనే ఉంది. ఎందుకు అంటే ఆ మజా అలా ఉంటుంది. నేను చాలా చిన్న నా దగ్గర నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఒక మామూలు ఒక సెక్యూరిటీ గార్డు తీసుకొచ్చి కొల్లూరు గారికి చెప్పాను. నన్ను కొల్లూరు గారికి పరిచయం చేశారు. ఆ తర్వాత కొల్లూరు గారు నాకు 2-3 కార్యక్రమాలు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ లయన్స్ క్లబ్ విధానాన్ని పరిచయం చేసిన తర్వాత 2014లోనో 15లోనో నేను మెంబర్గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత నేను మళ్ళీ ఒక సంవత్సరంలో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడి, ప్రెసిడెంట్గా నియమింపబడి, ఆ ప్రెసిడెంట్గా చేస్తున్న క్రమంలో 5 ఎంజేఎఫ్లు, అంటే ఎంజేఎఫ్ అంటే అది డిస్టిక్లో జిల్లాలోనే 5 ఎంజేఎఫ్లు ఇచ్చిన క్లబ్గా అప్పుడు ఒక చరిత్ర సృష్టించింది. నేను ఉత్తమ ప్రెసిడెంట్, ఉత్తమ క్లబ్గా ఆ నియోజకవర్గంలో ఆ రీజియన్లో అప్పుడు రావడం జరిగింది. మీకు ఎందుకు చెప్తున్నాను, మీ అందరికీ కూడా అంత అవకాశం ఉంది. నేను కూడా మామూలు మాట్లాడటానికి తడబడుతూ ఉన్నటువంటి నేను కూడా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఇంకా వేరే మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు మైక్ తీసుకుని. మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని రావడం జరిగింది. ఇంతవరకు నేను మన దుర్గతేజ క్లబ్ సభ్యులందరినీ కలుసుకోలేకపోయాను.
అసలు మా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. మా సభ్యులు ఎవరో మేము ఒకసారి ముఖాముఖి చూసుకొని దొరకరా ఇక్కడే ఉన్నారు. ఒక జూమ్ మీటింగ్ అన్న ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దుర్గతేజ క్లబ్ సెక్రటరీ జ్యోతి గారు నంబర్స్, సునీత నంబర్స్. మన యొక్క పనితనం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. తర్వాత లయన్స్ క్లబ్ తరపు నుండి జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సేవా దృక్పథాన్ని బట్టి మనందరం కలిసి సేవ చేద్దామనే ఒకే ఒక్క లక్ష్యంతో మనందరం ఈ విధంగా కలుసుకుంటున్నాం. ఒక ఉద్యోగి కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, డాక్టర్ గారిలాగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా మనం అప్పుడప్పుడు కలుసుకోవటం వల్ల మనలో ఉన్నటువంటి భావాలను పంచుకోవటంతో పాటు ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు వాళ్ళని గుర్తించుకుని వాళ్ళకి సహాయం చేయటం ద్వారా మన సేవా దృక్పథాన్ని అందరికీ చాటి చెప్తూ, మరి లైనిజం గురించి ఇది జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి. ఇప్పుడు మన కొల్లేరు గారు చెప్పినట్లుగా అక్టోబర్ 24వ తారీఖు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి రోజు. ఆ యుఎన్ఓ సందర్భంగా కూడా ప్రత్యేకించి మన కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఉంటాము. మరి కొల్లూరు గారి ద్వారానే నేను కూడా సభ్యురాలుగా చేరడం జరిగింది. అప్పటి నుండి ఎంత బిజీలో ఉండి కూడా ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు కదా, కానీ ఇంత అభిమానంగా పిలిచినప్పుడు తప్పనిసరిగా రావాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉంటాను. కానీ రకరకాల కారణాలతో మా బిజీ షెడ్యూల్తోటి కుదరట్లేదు. కానీ తప్పనిసరిగా మనం ఒకసారి మన క్లబ్ వాళ్ళని కూడా ఒక జూమ్ మీటింగ్ లాగానే ఏదైనా పెట్టుకుని ఒక సండేను సాటర్డే ఈవినింగ్ బాగుంటుందని నేను అనుకుంటాను. అంటే మన క్లబ్ వాళ్ళు మనం ఎవరెవరు ఉన్నాం అంటే బుక్లో పేర్లు చూస్తున్నాను, వాళ్ళ డిజిగ్నేషన్స్ చూస్తున్నాను, కానీ ముఖాముఖి ఇప్పుడు మేమందరం కలుసుకోలేదనే భావం నాకు ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన లైనిజం అందరికంటే ముందుగా పైగా మనం ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఉన్నాం కాబట్టి మనమే నెంబర్ 1గా ఉండాలని ఆకాంక్షిస్తూ మనందరం దీని విషయంలో చేయగలిపి ముందుకు నడుద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఏదో కొద్దిగా ఈ సమాజానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ఒక ప్రపోజల్ అంజలి క్లబ్ ప్రెసిడెంట్ మన స్టూడెంట్కి సహాయం రేపు ఆగస్టు 15 అంతే కదా ఇన్స్టిట్యూషన్ రోజునే సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన ఆయనకి రావటం. ఆయన ఎంత కలెక్ట్ చేశారండి? అదే ఇప్పుడు కాదండి, కలెక్ట్ చేసింది ఎంత అండి? 16,000 వచ్చాయండి. ఆ అబ్బాయికి 50,000 అవుతుంది. ఇంకా మనలో ఎవరైనా ₹1 కదా, ₹5, ₹10 ఇచ్చినా సరే అది మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన వాళ్ళం అవుతాము. అంచేత మనం ఏదో కొద్దో గొప్ప సహకరిస్తే బాగుంటుంది. నా వంతుగా నేను ₹2,000 ఆయనకి ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఇచ్చారు. 5,000 మీ స్థాయికి 5,000. కృష్ణవేణి గారు, మీరు ఏదైనా ఆ రోజు ఒక విద్యార్థికి, పేద విద్యార్థికి ఎంతో కొంత చెప్పండి అమౌంట్. గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకనంటే మనము కొంచెం తక్కువ సమయంలోనే ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు ఎక్స్రేలోను సేవా కార్యక్రమాలు చేస్తూ దాదాపు 3 క్లబ్బుల్ని చేయటం జరిగింది. అలాంటిది ఒక క్లబ్బు నేను ప్రెసిడెంట్గా, అంజలి క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రావడం, ఇప్పుడు నేను ఆర్సీగా అయినప్పుడు మరో 2 క్లబ్బులు రావడం, అంటే ఈ 2 ఏళ్లలోనే 3 క్లబ్బులు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అది ఒక రకంగా మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 316D డిస్ట్రిక్ట్లోనే అదొక రికార్డుగా ఉంది. 3 క్లబ్బులు ఒకే వ్యక్తి ఎక్స్టెన్షన్ చేయడం అనేది. ఈ 2 క్లబ్బులు ఈ సంవత్సరం ఇవ్వడం అనేది, అది కూడా జూలై 1వ తారీఖున మన లైనిజం స్టార్ట్ అయితే 2వ తారీఖునే మనం 2 క్లబ్బులు ఇచ్చేసాం. కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అంటే రిలీవింగ్ హంగర్, అన్నం లేని వారి బాధ, ఆకలి బాధ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఆకలి బాధ నుంచి తీర్చాలి, ప్రతి ఒక్కరిని దాని నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో లైనిజం అంతర్జాతీయంగా ఒక పిలుపునిచ్చారు. దానికి స్పందించి గవర్నర్ గారు కూడా నిత్యాన్నదానం ఎవరన్నా చేస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కరు రోజుకొకరైనా నిత్యాన్నదానం చేయండి అని అడిగారు ఆయన. దానికి నేను స్పందించి, ఒక రోజు కాదండి 300 రోజులు, ఆదివారాలు మినహాయించి 300 రోజులు నేను నిత్యాన్నదానం చేయడానికి ముందుకు వచ్చాను. అంటే మనకు 15 లక్షల ఖర్చు అవుతుంది.
ఈ సంవత్సరం 15 లక్షల బడ్జెట్తో నిత్యాన్నదానము ఈ సోమవారం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. రేపు సోమవారం నుంచే స్టార్ట్ అవుతుంది. మంచి ఒక ఒరబడిని సృష్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు 10వ తారీఖు గవర్నర్ గారు అనుమతి తీసుకోవడం జరిగింది. వారికి ఉన్న అపాయింట్మెంట్తో వారు బిజీగా ఉన్నా మన మీద ఉన్న ప్రేమతో ఆయన ఒప్పుకున్నారు. 13వ తారీఖున ఆ క్లబ్ ఇన్స్టలేషన్ మనం జరుపుకుంటాము. అందరూ కూడా సహకరిస్తే ఆ రోజు మనం ఇక్కడే మన డాక్టర్ వైఎస్ బాబు నిలయంలోనే జరుపుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క క్లబ్లో మినిమం ఒక 20 మంది వేసుకున్న 5 క్లబ్ల మీద 5-20 మంది సభ్యులే ఉంటారు. సో అందుకని మనకు అక్కడ క్యాంపస్ సరిపోతుంది అనుకుంటున్నాను. అక్కడ మనం ఇన్స్టలేషన్ 13వ తారీఖున చేర్చుకుందాం అనుకుంటున్నాను. జరిగింది లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ ఇయర్ కూడా తను దుర్గాతేజ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంజే అవడం వల్ల వారు పెట్టిన క్లబ్బుల్లో మనం ఉండడం, డైలీ సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులు వాళ్ళంతా చేయలేకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఫస్ట్ క్లబ్, తర్వాతే అంజలి వచ్చింది, తర్వాతే గీతాంజలి, మొన్న వచ్చింది గీతాంజలి. ఇక అవని అభయ అయితే ఇప్పుడే పాకుతున్నాయి అన్నమాట. అంటే తల్లి దుర్గతేజే అది. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. సరే, అలాగా మనం కొల్లూరు గారి ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాము. మరి వారు కూడా ఆరోగ్యం సహకరించదు. ఆయన వస్తారా రారా అని భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన మరి చాలా రోజు కట్లు కట్టించుకుంటూ ఈ రోజు వెళ్ళిపోతే ఏదో ఒకటి దొరికింది అనుకోవచ్చు. కానీ అట్లా కొల్లూరు గారు నాకు అందుకే చాలామంది అన్నారు నన్ను, ఎందుకు కొల్లూరు గారి క్లబ్లో ఉన్నావు, మా క్లబ్లోకి రా, ఈ క్లబ్లోకి రా, నీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అంటే నేను అన్నాను, కొల్లూరు గారు ఇవ్వని పదవి కాదుగా మాకు, కొల్లూరు గారు ఇవ్వని గుర్తింపు కాదుగా మాకు. ఈరోజు నేను ఒక సేవా కార్యక్రమాల్లోకి వచ్చి ఇంతమంది పరిచయం చేసుకుని ఇంతమంది కుటుంబ సభ్యులు పొందానంటే ఒకవైపు నుంచి నా స్నేహితుడు జలాసేంద్రరావు, మరొక వైపు నుంచి కొల్లూరు గారే. వీళ్ళందరూ పరిచయం అయింది కొల్లూరు గారి వల్లే. ఆయన అజాత శత్రువు, ఎవ్వరికీ ఆంచేది. ఎవరినైనా దాంట్లో వాళ్ళలో ఒక మంచి విషయం ఉందంటే దానిని ముందుకు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేయడానికి, 10 మందిలో మంచి చెప్పడానికి, ఏదన్నా చిన్న చిన్న తేడాలుంటే మరి ఒంటరిగా చెప్పడానికి మరి సిద్ధమయ్యే వ్యక్తి. ప్రతి వ్యక్తిలోని ఒక గొప్పతనాన్ని వెలికి తీసి ఆ వ్యక్తిలో ఆ పాయింట్ని హైలైట్ చేసి నలుగురిలో అతన్ని గుర్తింపు వచ్చేటట్టుగా చేసే వ్యక్తి కొల్లూరు గారు. అలాంటి మంచి వ్యక్తి మన ఆయన ఆధ్వర్యంలో ఉన్నందుకు నిజంగా మనం అందరం చాలా అదృష్టవంతులు. అలాగే ఈ సంవత్సరము మనకి రాజేశ్వర శర్మ గారు కూడా చక్కగా మనతో మింగిలయ్యి, అలాగే వారి యొక్క కవితా విధానాలతో కవిత చెప్తారు ఆయన, అద్భుతం, అప్పటికప్పుడే చెప్తారు. ఆయన కవితను చెప్తుంటే నాలో కూడా ఇంత ఇది ఉందా అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే మన సభలకు ఇప్పుడు చాలాసార్లు వచ్చారు, ఇమీడియట్గా చక్కగా కవితలు చెప్పగలుగుతారు. తర్వాత మనం ఒక కొన్ని ఇలా గీతాంజలి సారథ్యాన్ని మీరు స్వీకరించాలంటే, ముందుకు నడిపించాలంటే అప్పటికే ఆయన 1 ఇయర్ పాటు గీతాంజలికి సభ్యుడిగా ఉన్నప్పుడే దీని సారథ్య బాధ్యతలు ఆయన స్వీకరించారు. స్టఫ్ లో బాగుంటుంది అన్నారు. అలాగే మురుకు అంటుంది. జడ్జీలు అందరూ నోట్ వేసుకో. సెకండ్ ప్రైజ్ బాబీ దామోదరం గారు, రండి మీరు కూడా సెకండ్ ప్రైజ్. చేశారు మరి, అదే కదా మామూలు కాదు అసలు. చాలా చేసి చాలా స్వీట్ బేసిన్ కలిపాడు. అంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే కుక్క పిల్ల పెట్టింది ఇంత బారు ఫ్రూట్స్, కాయ గారే ఫ్రూట్. నెక్స్ట్ అదే రాజు గారు. థ్యాంక్ యూ సార్. మెంబర్గా జాయిన్ అయ్యారా? లక్కీ డిప్ వచ్చింది కాబట్టి మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలి. ఆంజనేయులు కూడా మన అంజలి క్లబ్ మెంబరే ఆయన. ఆంజనేయులు గారు గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా
మీకు ఇచ్చే పెద్ద స్వామి